ప్రేమ స్వరూపులారా, embodiments of love. మీరు ఇంతకాలము స్వామి యొక్క కాలేజీలో మీరు ఉండించారు. You have spent all the time in ఎక్కడైనా Swami's సరే మీరు college. పోయి చెప్పండి, ఒక్క నయా పైసా మీకు ఏమైనా ఖర్చు అయిందా? Have you spent single naya paisa? లేదు. No. మీకు ఎక్కడైనా ఖర్చు అవుతుందో ఏమో అని నేను చాలా బాధపడుతుంటాను. Bhagavan feels so bad if you are to spend money. మీరందరూ ఇంతకాలము ఈ హాస్టల్లో పెరిగినటువంటి వాడు. You all have stayed in our మీరందరూ తిరిగి hostels. మీ స్వస్థానాలకు వెళ్ళి You go to your native place, తల్లిదండ్రులు సేవించుకొని serve your parents, ఉద్యోగాలు కూడా చేసుకొని get jobs. మధ్య మధ్య వచ్చిపోతుండండి. You also visit this place in ఎందుకంటే ఈ between. నేర్చుకున్నటువంటివన్నీ కూడా నువ్వు కొంతవరకు మర్చిపోతారు. Sometimes you may forget what all you have తిరిగి learned. వచ్చి మిమ్మల్ని పోషించడానికి పూర్తి అవుతుంది. And once you come and repeat మీరు your చక్కగా మీరు visits, యోచన చేసుకోండి, పెద్దగా అర్థం further and చేసుకోనక్కర్లేదు. further, ఈ పిల్లలంతా పోషించుతూ రావాలి. we have to take care of children. యువకులంతా కూడా మంచి ఆదర్శప్రాయాలుగా నిలిచాలి. Youth should be molded as ideal people. ఇలాంటి ఆదర్శమైనటువంటి పిల్లలు చిక్కితే అంతకంటే ఆనందం ఏమిటి? అదే నా ప్రాపర్టీ. Bhagavan will be so happy to have such ideal students. అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎట్లా ఉండాలి అని. Many people ask, what is your property? నా ప్రాపర్టీ అంతా పిల్లలే నా ప్రాపర్టీ. Students are Bhagavan's property. వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సత్కీర్తి తెస్తే అదే నాకు ఆనందం. If they are good wherever they go, if they get good name, that satisfies Bhagavan. విద్యార్థులారా, Students, ఈనాడు today, మీ డిగ్రీ పుచ్చుకునే సమయం లోపల ఇదే నా డిగ్రీ. during this convocation, this is the degree that you should ఎడ్యుకేషన్ have. డిగ్రీ వాళ్ళు ఇస్తుంటారు. The degrees are given to you. ఎడ్యుకేర్ డిగ్రీ నేను ఇస్తున్నాను. Get the degree of అది educare. ఆత్మానందములకు సంబంధించినటువంటిది. It relates to అది the bliss of the educare. self. Bliss of the self is educare. కనుకనే మీకు ఏది కావాల్సిన నేను చూసుకుంటాను. Bhagavan will take care of you in every way. పని చేస్తూ నడుమంచి పని చేయాలి. You work, bend your body. సోమరిపోతూ కాకూడదు, Never be lazy. లేజీ కాకూడదు. Don't be lazy. లేజీనెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్. Laziness is rust and dust. రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్. Realization is rest and best. ఆ రియలైజేషన్ చేయడానికి పేరు. Attain that realization.